హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకున్నానో చూద్దామా. ఈరోజు నేను యాజ్ యూజువల్ ఒక హెల్దీ డ్రింక్ అండ్ జొన్న పిండి, ఇడ్లీ పిండి, కొత్తిమీర కలిపి బోండాలు, మెయిన్ కొత్తిమీర బాగా వేసానండి జొన్న పిండివి, ఆ బోండాలు. అండ్ లంచ్లోకి ఏమో ఏమిటి ముద్దపప్పు, ముద్దపప్పులోకి దోసకాయ అండ్ చింతకాయ తొక్కు ఉంటుంది కదా, దాంతో చట్నీ అనమాట. ఆ చట్నీ ముద్దపప్పులోకి చాలా బాగుంటుందండి. మనకి మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అది. అండ్ ఈవినింగ్ ఏమో మ్యాంగో లస్సీ అండి, ఎంత బాగుంటుందో చూస్తారుగా మీరే. ట్రై చేయండి ఒకసారి. దీనికి ఇప్పుడు ముందు నా డే ఇలా హెల్దీ డ్రింక్ తో స్టార్ట్ చేద్దాం. 2 గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్లో కొత్తిమీర వేసి మరిగించి, ఆ మరిగించిన వాటర్ ని ఫిల్టర్ చేసుకొని దానిలో ఒక లెమన్ ని ఇలా స్క్వీజ్ చేస్తే పుల్ల పుల్లగా చాలా బాగుంటదండి. మీకు కావాలంటే కొంచెం హనీ కూడా ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు అనమాట. ఇలా తయారు చేసామనుకోండి, మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుతుంది. మన హెల్దీ డ్రింక్ రెడీ. ట్రై చేయండి. డే ఇలా డ్రింక్తో స్టార్ట్ అవుతుంది అనమాట, హెల్దీ డ్రింక్తో. అలా కొత్తిమీర వాటర్ కానీ, కరివేపాకు వాటర్ కానీ, పుదీనా వాటర్ కానీ, ఇలా రోజుకొక వాటర్ తాగడం వల్ల ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. దీనిలో మన నిమ్మకాయ కూడా పిండుకుంటాం కదా, సి విటమిన్ వస్తుంది డైలీ. మన కరోనా టైంలో కంపల్సరీగా సి విటమిన్ తీసుకున్నాం కదా, సో ఈ సి విటమిన్ అనేది మనకి డైలీ ఇలా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. లేకపోతే 10 డేస్కి ఒకసారి ఉలవ వాటర్, ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఉలవ వాటర్. ఇలా డైజెస్ట్ సిస్టమ్ బాగుంటేనే కదా మన సిస్టమ్ అంతా బాగా వర్క్ చేస్తుంది. మాకు అంతమంది లేదండి అలవాటు, ఆ తర్వాతే స్టార్ట్ అయిందనమాట. ఇలాగ కరోనా టైం తర్వాత నుంచి ఇలాగా ఈ అలవాటు అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. మీరు కూడా చేయండి, బాగుంటుంది. డ్రింక్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్కి నేను బోండా వేద్దాం అనుకున్నానని చెప్పాను కదా, ఆ బోండాకి కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండితో పాటుగా ఇంకా దానిలో కొంచెం బియ్యం పిండి అండ్ దానిలో జొన్న పిండి, ఒక 2 గంటలు పెరుగు వేసి బాగా కలిపాను అనమాట. దానికోసం ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని తరిగి రెడీగా పెట్టుకున్నా. అయితే మనం ఈ బోండాల పిండి అండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది మీరు వింటూనే ఉంటారు, బోండాలు అప్పుడప్పుడు పేలిపోతున్నాయి, ఇలా పేలి చేతులు మీద పడ్డాయి, మచ్చలు అయిపోయినాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? బోండాలు వేసేటప్పుడు పిండిని చాలా సాఫ్ట్ గా కలపాలి. పిండిని కలిపేటప్పుడు మధ్య మధ్యలో ఎక్కడైనా పొడి పిండి కలవకుండా అలా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అరైజ్ అవుతాయి అనమాట, పేలిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బోండాలకి ఏం చేశానంటే కొబ్బరి చట్నీ ఒకటి రెడీగా పెట్టుకున్నాను, టమాటా చట్నీ ఒకటి రెడీగా పెట్టుకున్నా. అండ్ ఇక్కడ పక్కన మీకు మ్యాంగో అది కనపడుతుంది కదా, ఆ మ్యాంగో ఎందుకు జ్యూస్ అలా పెట్టుకున్నానంటే ఈ బోండాలు ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత అవి తింటే చాలా బాగుంటది, హాయిగా ఉంటది. నెక్స్ట్ నా లంచ్ కోసం అని చెప్పేసి నేను దోసకాయ చింత తొక్కు చట్నీ చేస్తా అని చెప్పాను కదా, దానికోసమని ఇలా ఒక కళాయి పెట్టుకొని అండ్ మిర్చిని వేయించుకొని దానిలో టొమాటోలు ఒక 2 టొమాటోలు కట్ చేసి వేసానండి, చిన్న టొమాటోలు. ఒక 2 టొమాటోలు వేసి దానిలో పసుపు, ఉప్పు అవి కూడా వేసి వేయించాను. మగ్గిన తర్వాత దానిలో ఇలా మిక్సీలోకి తీసుకొని ఆ మిక్సీ జార్లో చింతకాయ తొక్కు వేసాను చూడండి. చింతకాయ తొక్కు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో అలా చింతకాయ తొక్కు, మనం చింతపండు వేయద్దు, ఇంకా చింతకాయ తొక్కు వేసుకొని ఒక 10 వెల్లుల్లి దర్బలు వేసుకొని నీట్ గా మిక్సీ చేసి జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేయండి. ఇలా ఉప్పు అనేది తర్వాత చూద్దామండి, ఇందాక వేసాం కదా, కావాలంటే ఇంకొంచెం సాల్ట్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మిక్సీ వేసేటప్పుడు కొన్ని దోసకాయ ముక్కలు దీనిలో వేయాలండి. ఆ తర్వాత కొన్ని ముక్కలు అలాగే ఉంచుకొని ఇలా ఫైనల్లీ కలుపుకోవాలన్నమాట. ఇలాగ లాస్ట్ లో ఆ ముక్కలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటది. కొంచెం కచ్చపచ్చగా వేయాలండి, మరి సాఫ్ట్ గా పేస్ట్ లా వేయకూడదు. స్పూన్ తో నైస్ గా తిప్పామనుకోండి బాగా కలవదు. అందుకని మన ఫింగర్స్ ని యూజ్ చేయాలి. మనకి దేవుడు ఇచ్చాడు కదా ఒక 5 వేళ్ళు, ఆ ఫింగర్స్ యూజ్ చేసి కలిపితే చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని తాలింపు పెట్టుకోవాలి కదా. ఒక గిన్నె తీసుకొని నీట్గా ఆయిల్ వేసుకొని ఒక గంట దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, మరి ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ఇంకేం వేయాలి, ఇంగు వేయాలండి. పచ్చడి తాలింపు అంటే ఇంగు వేస్తే చాలా బాగుంటది కదా. సో ఇంగు వేసేసి పచ్చడి వేసి కలిపేయాలి. వచ్చేసా. ఏం ఎండలండి బాబు, బయట భోంచేయాలంటే డైనింగ్ టేబుల్ దగ్గర చాలా కష్టం అనిపిస్తుంది. అందుకనే మొత్తానికి ఏసీ రూమ్ లో సెట్ చేసాను. ముద్దపప్పు, దోసకాయ ముక్కల పచ్చడి, ఆవకాయ చట్నీ, కొత్త ఆవకాయ, బెండకాయ ఫ్రై, ఒక 4 బెండకాయలు ఉంటే వేయించానండి.
మా కుండలో పెరుగు, వీటన్నిటికీ తోడు నెయ్యి, వీటన్నిటికి తోడు ఆమ్లెట్. వేడి వేడి అన్నంలో మనకి ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందని తెలుసు కదా. కానీ ఇంకా ఈ ముద్దపప్పులో దోసకాయ చింతకాయ తొక్కు పచ్చడి వేసుకొని తిని కొంచెం నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుందండి అద్భుతం, అమోఘం. ఇప్పుడు మనం ఒక బౌల్లో 2 స్పూన్లు సబ్జా గింజలు తీసుకొని నానబెట్టి ఉంచుకుందాం. నానబెట్టి ఉంచుకొని ఒక అరగంట అలా ఉంచుకుంటే చాలండి. ఈలోగా మనం ఏం చేద్దామంటే మ్యాంగో పల్ప్ తయారు చేసుకొని ఆ మ్యాంగో పల్ప్ని ఇలా జార్లో ఒక 2 కప్స్ తీసుకున్నాను నేను. 2 కప్స్ తీసుకొని ఆ 2 కప్స్ మ్యాంగో పల్ప్కి మరలా ఒక 1.5 కప్ 2 కప్స్ అలాగా ఈ పెరుగును వేసుకున్నాం అనుకోండి. మనం యోగర్ట్ అయినా వేసుకోవచ్చు, పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసి దానిలో దానిని ఇంకా ఏమేయాలి, ఐస్ క్యూబ్స్ వేయాలి. 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసి చక్కగా దాన్ని మూత పెట్టేసి మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ తిప్పిన తర్వాత దానిలో ఇంకా ఏం యాడ్ చేయాలంటారు చెప్పండి చూద్దాం. ఇంకేం యాడ్ చేయాలి? దానిలో కొంచెం వాటర్ వేసి, కొంచెం పలచగా కావాలి కదా, ఇంకొంచెం వాటర్ వేసి ఆ తర్వాత ఒక 2 స్పూన్లు 2 గంటలు అన్నట్లు 2 గంటలు బెల్లం కూడా వేసి, షుగర్ వేసుకోవచ్చు బట్ నేనైతే బెల్లం వేస్తాను. బెల్లం కూడా వేసి ఇలాగా మిక్సీ వేయాలన్నమాట. బాగా మిక్సీ వేసేసిన తర్వాత కాసేపు ఇలా మన ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత ఇలాగా 2 కప్స్ లో ఇలా నీట్ గా డెకరేట్ చేసుకుంటే ఉంటుందండి. ఇలాగా సబ్జా గింజలు, తర్వాత ఈ మ్యాంగో పల్ప్, లస్సీ ఉంది కదా ఆ లస్సీ, ఆ తర్వాత మళ్ళీ సబ్జా గింజలు వేసుకొని దానిపైన కొంచెం ఆ బాదము, జీడిపప్పు సన్నగా తరిగి అది వేసి దాని మీద కొంచెం అలా బూస్ట్ కొంచెం చల్లుకొని ఇంకా కొంచెం పుదీనా పెట్టుకొని తాగితే ఎంత బాగుంటుంది. తాగడం అంటే కుదరదు అనుకోండి, కొంచెం దాన్ని స్పూన్ తో తింటే ఇంకా బాగా కరెక్ట్ గా వస్తుంది అనమాట. అందుకని అలా చేసామనుకోండి చాలా చాలా బాగుంటది. మీకు కూడా నోరూరుతుందా? నాకైతే ఎంత ఇష్టమోనండి మ్యాంగో లస్సీ. సమ్మర్ వస్తే చాలు తప్పనిసరిగా చేసుకుంటాను. అందుకే కొంచెం జ్యూస్ రెడీగా ఉంచుకుంటాను అనమాట. ఎప్పుడు కూడా ఇలా తినడం చాలా ఇష్టం నాకు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ పెట్టుకొని నీట్ గా ఆ మ్యాంగో లస్సీ, సబ్జా అలా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ తింటుంటే బూస్ట్ మధ్య మధ్యలో ఆ పలుకులు తగ్గుతుంటే సూపర్ ఉంటదండి. చాలా బాగుంటది. నాకు చాలా ఇష్టం అనమాట. నేను చాలా ఎంజాయ్ చేస్తాను సమ్మర్ వస్తే. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి.